మిల్లెట్ మసాలా మిక్స్చర్. సాధారణంగా చుడువా అంటూ ఉంటాం, అది అందరికీ చేసుకోవచ్చు, ఎలా చేయాలో కూడా తెలుసు. ఇదేంటి అంటే మిల్లెట్స్తో అనమాట, అంటే మనకి మిల్లెట్ అటుకులతో మనం చక్కగా ఆ మిక్స్చర్ తయారు చేయబోతున్నాం. తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. మిల్లెట్ మసాలా మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, నల్లుప్పు తగినంత, బెల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, మిల్లెట్ అటుకులు 1 కప్పు, మరమరాలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ మసాలా మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటేనండి మనకు ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే మిల్లెట్ అటుకులు. సాధారణంగా మనం ఉపయోగించే అటుకులు కాకుండా మిల్లెట్ అటుకులు ఉపయోగించడం వల్ల ఇందులో గ్లూటెన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాకుండా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మిల్లెట్స్ అనేవి మంచి బ్లడ్ కౌంట్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. ఇక ఆ తర్వాత ఇక మనకి జీర్ణాశయానికి కానివ్వండి, తర్వాత మంచి బలానికి కానివ్వండి, ఇన్స్టెంట్ ఎనర్జీకి కానివ్వండి, ఇలా చాలా వాటికి మనకు ఇది బహుముఖ ఉపయోగం అంటారు కదా, అలా అనమాట. అంటే మిల్లెట్స్ అనేవి చాలా చాలా రకాలుగా ఎవ్రీథింగ్, అంటే మనకు శరీరంలో ప్రతి ఒక్క ఇబ్బందికి ఒక సొల్యూషన్ అనమాట మిల్లెట్స్ అనేవి. ఇందులో రకరకాల మిల్లెట్స్ ఉంటాయి. సో ఇదేంటి అంటే మనకు మీకు బయట దొరుకుతాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళారు అంటే మిల్లెట్ అటుకులు అంటే 100% ఇచ్చేస్తారు. ఇలా కొంచెం మనకు బ్రౌన్ కలర్లో ఉంటాయి, కరకరలాడుతూనే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా కూడా మన అటుకుల్లాగానే కరకరలాడుతూనే ఉంటాయి, నార్మల్ అటుకుల్లాగా. సో మనం రొటీన్గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు ఏంటో అనేది చెప్తా. ముందు మనం ఒక పొడి తయారు చేసుకుంటాం. సో మామూలుగా ఏంటి అని పోపులు వేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం మామూలుగా మనం చేసుకునే చుడువాలో. ఇదేంటి అంటే ఒక మసాలా పొడిలాగా తయారు చేసుకుంటాం. మనం ఏమన్నాము, మిల్లెట్ మసాలా మిక్స్చర్ అన్నాం. మన మసాలా ఏంటి ఇదనమాట. సో ఫస్ట్ ఒక చిన్న బౌల్లో సోంపు ఆల్రెడీ ఉంది, సోంపు తీసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కొంచెం ఆమ్చూర్ పొడి, కొంచెం అంటే 1 స్పూన్ వరకు తీసుకోవచ్చండి. ఆ తర్వాత చట్పట్ టేస్ట్ లాగా, కొంచెం కట్టా మీఠా టేస్ట్ లాగా, మనకి స్వీట్ కూడా కావాలి కదా, కాస్త బెల్లం పొడి, ఆ తర్వాత కారం వేసుకున్నాక ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో నల్లుప్పు, ఈ మిక్చర్లో దీనికి సరిపడా నల్లుప్పు, ఇందులో కాస్త మిరియాల పొడి కూడా, సో ఇందులో మనం రకరకాల పొళ్ళు, సోంపు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్నాం. దీన్ని ఒక్కసారి మనము ఇలా ఒక తిప్పు తిప్పేసుకుందాం. అంటే ఒక మసాలా పొడి లాగా తయారవుతాయి. నున్నగా పొడి ఉంటే ఏంటంటే మనకు చక్కగా లాస్ట్లో వేసుకున్నప్పుడు రుచి అంతా కూడా బాగా పడుతుంది. అలా మధ్య మధ్యలో అలా సోంపు అలా కాకుండా కొంచెం పొడిగా ఉంటే బాగుంటుందని. సో దీన్ని చక్కగా నేను పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను. అండ్ ఆ తర్వాత మన అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా ఒక ఫైన్ పౌడర్ లాగా తయారు చేసేసాం. సో ఇదొక మసాలా పొడి అండి. దీన్ని మనం ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ఆల్రెడీ నేను నూనె పోసి రెడీగా పెట్టాను. ఇంత నూనె దీనికి అనుకోకండి అస్సలు, ఎందుకంటే దీన్ని మనం అసలు పూర్తిగా ఉపయోగించము. ఎలా ఉపయోగిస్తాను, ఇంత ఎక్కువ నూనె ఎందుకు పోసాను అనేది కూడా మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో ఈ మిక్స్చర్ని మనం చాలా రోజుల పాటుకు చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాము అంటే, ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఏంటంటే మెత్తపడకుండా ఉంటుంది అటుకులు అవన్నీ. సో కరకరలాడుతూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే పిల్లలకు స్కూల్కి స్నాక్ బాక్స్లో ఏదైనా పెట్టి పంపించాలి, బయట చిప్స్ వగేరా వగేరా ఎందుకండి, హాయిగా ఇటువంటి మిక్స్చర్ తయారు చేసుకున్నారు అంటే సో మిల్లెట్స్ తిన్నట్టుగా ఉంటుంది, వాళ్ళకు కరకరలాడుతూ కొంచెం స్పైసీగా కట్టా మీఠాగా తిన్నట్టుగా ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు, డబ్బా వెనక్కి రాదు. సో అది మాత్రం 100%. అలాగే మన ప్రయాణాలకు అది వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా ఇటువంటివన్నీ మనము యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళకు ముఖ్యంగా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. బికాస్ షుగర్ ఉన్న వాళ్ళకు తరచూ ఆకలేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ప్రతిసారి వాళ్ళు ఏదైనా ఎక్కువ ఫుడ్, నార్మల్ ఫుడ్, మెయిన్ ఫుడ్ తీసుకోవాలంటే మళ్ళీ అదొక ఇబ్బంది. సో అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో రెడీగా పెట్టుకున్నాము అంటే అలా నోట్లో వేసుకోవడానికి, ఆకలి అప్పటికప్పుడు సప్రెస్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా మనకు బౌల్ రెడీగా పెట్టుకోవాలండి, మిక్సింగ్ బౌల్. దాంతోపాటు ఇదిగోండి ఇలా ఒక చక్కటి స్టీల్ స్ట్రైనర్ ఏదైతే ఉందో, ప్లాస్టిక్ కాదండి, ఎందుకంటే దీన్ని నేను ఈ ఆయిల్లో పెడతాను కాబట్టి ఇది ఎప్పుడూ కూడా వేడి పదార్థాలలో మనం ప్లాస్టిక్ పెట్టకూడదు, ప్లాస్టిక్లో వేడి పదార్థాలను వేయకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండా ఆ ప్లాస్టిక్లో ఉండేటువంటి ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఏదైతే ఉంటాయో అది మన ఫుడ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఆ తర్వాత రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు కొంచెం మనం దీన్ని లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం.
ఇప్పుడు మనము ఉపయోగించేటువంటి పదార్థాలను ఈ స్ట్రైనర్లో వేసుకొని, పూర్తి డైరెక్ట్గా కాకుండా ఈ స్ట్రైనర్లో వేసుకొని ఇలా మనం దాన్ని వేయించుకుంటాం. ఎలాగో చూద్దాం. ముందుగా కరివేపాకు వేసేసుకుందాం. ఎందుకంటే దీనికి కొంచెం తక్కువ వేడి కావాలి కాబట్టి. ఎప్పుడు కూడా ఈ పద్ధతి చాలా ఈజీ అండి. ఈజీ అండ్ బెస్ట్. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, అలాగే మనం అనుకున్న పని కూడా హాయిగా పూర్తవుతుంది కాబట్టి ఇది బెస్ట్. సో ఇలా చక్కగా మనకు లైట్గా కరివేపాకు వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకును పచ్చిమిరపకాయల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇక మెల్లమెల్లిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పల్లీలు కొంచెం మనకు టైం ఎక్కువ పడుతుందండి. కొంచెం మనకి రంగు తెలుసు కదా, మనకు వేగిన రంగు, పల్లీల రంగు ఎలా ఉంటుందో. సో అలా అంతవరకు మనం ఒకసారి వెయిట్ చేసుకోవాలి. అది ఒక 50% అయిన తర్వాత దీంట్లోనే మనం పుట్నాల పప్పు కూడా వేసేసుకోవచ్చు. సింపుల్ అండి. ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్ చాలా హ్యాపీ, బెస్ట్. మీకు ముఖ్యంగా ఇటువంటి చుడువా మిక్స్చర్స్ చేసుకునేటప్పుడు ఈ పద్ధతి ఫాలో అయిపోతే ఏంటంటే మరీ ఇలా ఆయిల్లో దేవినట్టుగా మనకు కూడా అనిపించదు. ఇలా ఒక స్ట్రైనర్ కొనేసుకున్నారు అంటే సో చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది అనమాట. వేగిపోయాయి కదా, సరిపోతుంది. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే ఇలా తీసేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఆ తర్వాత దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు. ఇది చాలా అంటే ముఖ్యం అండి. ఎండు కొబ్బరి ముక్కలు మనకు దీనికి మంచి టేస్ట్ తీసుకొస్తాయి. ఇది మాత్రం మనకు చక్కగా వేగాలి, అలా లైట్గా బ్రౌనిష్ కలర్లోకి రావాలి. అప్పుడే దాని టేస్ట్ అనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా, పెద్ద టైం కూడా పట్టదు. ఆల్రెడీ ఎండు కొబ్బరి కాబట్టి పెద్ద టైం పట్టదు. సో ఇది ఒక్కసారి బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనం ఏది వేయాలనుకుంటే అది, మనం జీడిపప్పు, బాదం వేస్తున్నాం. సో మీరు కావాలంటే ఇందులో కిస్మిస్లు, కొంచెం కట్టా మీఠా అనుకున్నాం కదా, సో కొంచెం స్వీట్ టేస్ట్ కూడా కావాలంటే వాల్నట్స్, తర్వాత కిస్మిస్లు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అవిసె గింజలు కూడా వేసుకోవచ్చు అండి నన్ను అడిగితే. మంచి B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మీరు అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన అసలైన మిల్లెట్ అటుకులు కూడా చక్కగా వేయించేసుకుందాం. మనకంతా కలుస్తుంది, చూసారా? ఆయిల్ మాత్రం ప్రాపర్గా తీసుకోండి. ఇలా కొంచెం ఇలా అంటే ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. సో ప్రస్తుతానికి ఈ స్ట్రైనర్ పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక్కసారి కలుపుకొని చూద్దామా? ఇందులో కొంచెం ఉప్పు, నల్లుప్పు కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. ఇలా వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి ఎప్పుడు కూడా. దీంట్లోకి వేసుకునే మసాలాస్ కానివ్వండి, ఉప్పులు కానివ్వండి, వేడి మీదనే వేసుకోవాలి. సో ఆ తర్వాత కాస్త నల్లుప్పు, కొంచెం మనకు ఆ టేస్ట్ కోసం. ఆ తర్వాత మరమరాలు, అంటే మనకి మంచి, అంటే ఎప్పటి నుంచో బాగా అలవాటు మిక్స్చర్లో మరమరాలు. సో మరమరాలు కూడా దీని క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకుందాం. సో మరమరాలు మళ్ళీ వేయించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఆల్రెడీ మనకు అది కరకరలాడుతూనే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. కొంచెం పసుపు ఈ వేడి మీద వేస్తే మనకు ఆ పచ్చి ఆ వాసన కూడా ఏం రాదు. అండ్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడి, మనం స్టార్టింగ్లో చేసుకున్నాం కదా, సోంపు అవన్నీ, ఆమ్చూరు పొడి అన్నీ వేసుకున్నాం కదా. సో దాన్ని మనము 1 లేదా 2 స్పూన్లు, కొంచెం కారంగానే ఉంటుందండి ఇది, ఎందుకంటే మనం ఇందులో మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి. సో కొంచెం కారంగానే ఉంటుంది. మీకు ఇష్టము కారంగా అలా ఓకే అనుకుంటే మీరు హ్యాపీగా ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. అంటే ఇంత క్వాంటిటీ ఒకవేళ మీరు తీసుకుంటే కనుక.
బికాస్ మనం పిల్లల్ని టార్గెట్ చేసి కూడా చేస్తున్నాం కాబట్టి మరి ఓవర్గా కారం లేకుండా చూసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉంచేద్దాం. వేడి మీద మనం వేసిన ఉప్పులు, మసాలా పొళ్ళు ఇవన్నీ కూడా అటుకులకు, మరమరాలకు బాగా పట్టాలి కాబట్టి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. మనం చక్కగా అన్నిటినీ కూడా నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాము. మనం ఎంత నూనె వేసామో ఆల్మోస్ట్ అంతే నూనె మళ్ళీ నాకు అందులో కనిపిస్తుందండి. 100% ఏదో కొంత వరకు ఉపయోగించామంతే. సో చక్కగా మిల్లెట్ అటుకులు ఉపయోగించాము, మరమరాలు ఇవన్నీ వేసాము, మసాలా పొడి వేసాం కాబట్టి అది నాకు తెలిసి మంచి టేస్ట్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. సో చక్కగా అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో అన్ని కరకరలాడుతూ భలే ఉన్నాయండి. ఇది చక్కగా నిలువ ఉంటుంది. మీరు ఏ ప్రయాణాలకు వెళ్ళినా కూడా ఇది 100% తీసుకోండి, తయారు చేసుకొని. అందరు అడుగుతారు ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి, ఇంత బాగుంది ఏంటి అని చెప్పి. సో పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ ఇష్టమైనటువంటి మిల్లెట్ మసాలా మిక్స్చర్ మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ మసాలా మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఆమ్చూరు పొడి 1 టేబుల్ స్పూన్, నల్లుప్పు తగినంత, బెల్లం పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె తగినంత, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, మిల్లెట్ అటుకులు 1 కప్పు, మరమరాలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ మసాలా మిక్స్చర్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో సోంపు, జీలకర్ర, ఆమ్చూరు పొడి, బెల్లం పొడి, కారం, నల్లుప్పు, మిరియాల పొడి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఐరన్ స్ట్రైనర్ లో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్రకారంగా పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అదే స్ట్రైనర్ లో జీడిపప్పు, బాదాం, అటుకులు కూడా వేసి వేయించి తీసి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఉప్పు, నల్లుప్పు, మరమరాలు, పసుపు, మెత్తగా పొడి చేసుకున్న మసాలా పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ మసాలా మిక్స్చర్ రెడీ.